వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. ఫస్ట్ టైం అయితే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ పేరు అయితే రేణు హర్షిత అని మార్చాను. ఛానల్ హర్షిత 3816. ఈరోజు నేనైతే నేమ్ మార్చాను రేణు అనేసి. అదే నా పేరండి. ఇంతవరకు హర్షిత వచ్చేసి మా చిన్నమ్మాయి పేరు. ఈరోజు అయితే మార్నింగ్ నేను 5కి అయితే లేచాను. ఇదిగోండి వాటర్ పట్టేసిన తర్వాత బఠానీ అయితే స్టవ్ మీద పెట్టాను. కెమెరా బాగాలేదు, బ్యాక్ కెమెరా అయితే పెడతాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే బఠానీ అయితే స్టవ్ మీద పెట్టాను. బఠానీ ఎందుకు వండుతున్నానంటే మా అస్సి పాప ఏమో స్కూల్లో అంట ఎవరో తీసుకొచ్చారు. తన ఇంటికి రాగానే పేరు అయితే మర్చిపోయిందండి. మమ్మీ ఒకటి ఉంటుంది కదా, రౌండ్గా ఉంటాయి, ఎల్లో కలర్ ఉంటాయి అని చెప్తుంది. నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇంకా సరే అప్పుడు ఇంకా ఎన్నెన్నో చూపించి లాస్ట్కి అప్పుడు బఠానీ అన్నది. ఓహో అవే అంటే ఇంకా వాళ్ళ డాడీ చేత అయితే నైట్ తెప్పించేసి నానబెట్టేసి అవగుండే అవి అయితే స్టవ్ మీద ఉడకపెట్టాను. నైట్ మా అమ్మ అయితే ఇంటికి వచ్చింది. మా అమ్మకి అయితే ఫస్ట్ హాట్ వాటర్ పెట్టేసి ఇచ్చాను, తర్వాత టీ అయితే పెట్టాను. ఇంక ఇవి చాలాసేపు అయ్యింది. మా అమ్మ అంటుంది కుక్కర్లో పెట్టలేకపోయావమ్మా అనేసి అని అడిగింది. ఇంకా నేనేమనుకున్నాను, కొండ నాలుగు కోసం చూస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టు కుక్కర్లో పెడితే కుక్కర్ ఎవరు తోముతారా అని అనుకుని నేను స్టవ్ మీద అయితే పెట్టాను. ఇంకా స్టవ్ మీద పెట్టాను కానీ అది గ్యాస్ ఎంత వేస్ట్ అవుతుంది మా అమ్మ తర్వాత చెప్తుంది. అవునులే అమ్మ అనుకున్నాను. ఇంకా మా అమ్మ ఏం చెప్పినా ఇంక కరెక్టేలే అండి, ఎందుకంటే అంత ఆలోచించాను నేను. ఇంకా తర్వాత అయితే మా పిల్లలు ఇదైతే ఫ్రై చేయమని చెప్పారు బఠానీ. నేనైతే ఫస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత బఠానీ వేస్తాను. ఇంకా తర్వాత అయితే రైస్ అయితే ఒక పక్క పెట్టాను. మొత్తానికైతే మా ఇంట్లో బఠానీ కర్రీ చాలా రోజుల తర్వాత మా పాప స్కూల్లో చూడడం మళ్ళీ మా ఇంట్లో వండడం అయితే అవుతుంది. తర్వాత అయితే మా అమ్మ అయితే మా పిల్లలిద్దరి దగ్గర కూర్చొని లేపుతుంది ఒక్కొక్కరిని, లేకండి నేను జట్లు వేస్తాను అని చెప్పింది. మా ప్రాంతి మాత్రం అర్జెంటుగా అయితే లేచిపోయి తన బాత్రూమ్కి అయితే వెళ్ళింది. మా చిన్నమ్మాయి అయితే నైటే చెప్పింది నాకు, నేను పడుకుంటాను, అమ్మమ్మ చేత అయితే నాకు జట్లు వేయించొద్దు, నువ్వే వేయి మమ్మీ అని చెప్పింది. మా పెద్దమ్మాయి చక్కగా జట్లు అయితే వేయించుకుంటుంది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ వేసిన జట్లు అంటే తనకి చాలా ఇష్టం, టైట్గా అయితే వేస్తుంది. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు మాకు 2 పిల్లకలు అలాగే వేసేది స్కూల్కి వెళ్ళినప్పుడు. ఇంకా నాకే జట్లు రావు, ఇంకెలకు 2 ఆడపిల్లలు పుట్టారు కాబట్టి తప్పదు, ఇంకేదో వేసేస్తున్నాను. నాకు రానందుకు మా ప్రాంతికి అయితే బాగానే జట్లు వస్తున్నాయండి. తర్వాత అయితే ఇగోండి ఈరోజు వాటర్ మాత్రం మార్నింగ్ 4:30 నుంచి అప్పటికి 7 అయిపోతుంది. అప్పటి వరకు ఇంకా వాటర్ ఇస్తూనే ఉన్నాడు. ఫుల్గా అయితే వాటర్ అయితే పట్టేస్తాం. ఇంకా చాలా వేస్ట్ అయిపోయావండి అంతే. ఒక్కొక్కసారి నీళ్ళు లేక చచ్చిపోతాం, ఒక్కోసారి నీళ్ళు ఎక్కువైపోయి బాధపడిపోతాం అన్నట్టు. ఏదైనా తట్టుకోలేము. ఇంట్లో నుంచి బయటకు వస్తే కానీ ఎంత ఎండ ఎక్కుతుందని మాకైతే తెలియలేదు. అంత చీకటిగా అనిపిస్తుంది మా ఇల్లు అయితే. ఇంకా నేను రోడ్డు మీదకి అయితే కరివేపాకు లేదనేసి అయితే బయటకైతే వచ్చాను. ఇప్పుడు కూడా హాట్ వాటర్ పెట్టుకుంటున్నారండి సమ్మర్లో కూడా. ఇంకా నేను కరివేపాకు కోసం వస్తే కరివేపాకు అయితే లేదు. మందార పువ్వులు అయితే తీసుకున్నాను అంకుల్ దగ్గర. అంకుల్ రోజు మార్నింగ్ 7 అయ్యేసరికి వచ్చేస్తారు. ఇంకా మొత్తానికైతే ఇగోండి వంట అయితే అయిపోయింది. పిల్లలకైతే ఈరోజు టిఫిన్ అయితే పెట్టలేదు, ఇంట్లో రుబ్బు అయితే ఉంది. ఇంకా సమ్మర్ కదా, పెరుగన్నం ఎంత తింటే అంత మంచిది కాబట్టి మార్నింగ్ అయితే కొంచెం పెరిగేసి, అది కాక వాళ్ళకి ఇష్టమైన కంగలి కర్రీ అదేనండి బఠానీ కర్రీ అయితే చేశాను కదా, వాళ్ళు పెరుగన్నమే తింటారు. ఇంకా నేను టిఫిన్ తిన్నా చెప్పినా సరే తినరు. ఇంకా ఎంత చక్కగా తింటున్నారండి. ఇలాగైతే రోజు బఠానీ చేసేస్తాను. క్యారెట్స్ కూడా పక్కన కట్టాను. ఇంకా పనులు అన్నీ అయ్యేసరికి అయితే 8 అయిపోయిందండి. ఇంకా నేను మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ చేస్తే ఇదిగోండి ఈ టైం అయితే అయింది. ఇంకా నా పని ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. అదేనండి, ఇంకా నేను స్నానం అయితే చేసేసి ఇంకా పూజ అయితే చెయ్యాలని అర్థం. ఇంకా నేను మొత్తానికైతే ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇంకా అయిపోయిన వెంటనే అయితే ఇగోండి దీపం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మందార పూలు కూడా ఎక్కువే తీసుకున్నాం కదా, కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇంకొన్ని అయితే నేను పూజ చేశాను. మా చిన్నమ్మాయి మాత్రం చక్కగా కడుపు నిండుగా తినేసి నేను దీపం పెట్టేస్తాను మమ్మీ అని మధ్యలో వచ్చి నాకు డిస్టర్బ్ చేస్తుంది. అది ఎప్పుడు ఉన్నదేలేండి. ఇంకా తన అగరబత్తులు కూడా నేనే తిప్పేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. నేను ఒక మిస్టేక్ చేశానండి ఈరోజు. హడావిడిలో తాడు కూడా వేసుకోవడం మర్చిపోయాను. అదే మా ఆయన లేరు, ఉంటే మాత్రం నేను దేవుడి ముందు పెట్టిన సుప్రభాతం పూజ ఏమో కానీ నాకు మాత్రం గట్టిగా పూజ అయిపోయేది. అంత దినిగా తిడతారు. ఇంకా తర్వాత అయితే ఇగోండి ఇది రీసెంట్గా తిరుపతి వెళ్ళారు ఒకరు, వాళ్ళైతే మాకు తీసుకొచ్చారు. దాన్ని లైటింగ్ పెడదాం అనుకున్నాం కానీ ఇంకా టైం అవట్లేదు, ఇంకా అవన్నీ ఇప్పుడు పెట్టలేను అనేసి అయితే మొత్తానికైతే ఇంటి నిండా సాంబ్రాణి ధూపం అయితే వేస్తున్నాను. వేసేసి పూజ అయితే ఇలా చేశాను. మీరు ఇంకా ఫైనల్ అయితే దీపం అయితే పెట్టేశాను. ఇంకా చాలా నిండుగా అయితే అనిపించింది. ఇంకా పైన పిండి ఉందండి అగరబత్తుల తాలూకుది అది. ఇంకా మొత్తానికైతే ఇంట్లో ఉండేటప్పుడు అయితే క్లీన్ చేస్తాను. ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు హడావిడే కదండి. మొత్తానికైతే పనులు అయితే అయిపోయి నా మెడలో తాడైతే లేదు.
ఇంకా తర్వాత అయితే ఇగోండి పిల్లలైతే నాకంటే ఒక పావుగంట ముందు అయితే వెళ్ళిపోతారు. వాళ్ళకైతే నేను బాయ్ చెప్పడానికి బయటకైతే వచ్చానండి. ఇగో వీళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. బాయ్ బాయ్ అని చెప్పాను. మా ఇద్దరు పిల్లలు ఎంత మంచోళ్ళో చక్కగా తెలిపారు. తర్వాత నేను కూడా బయటికి వెళ్ళిపోయాను. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.